చర్చకు సిద్ధమా జగన్? అభివృద్ధి ఎవరిదో వినాశనం ఎవరిదో తేల్చేద్దాం. రాష్ట్రంలో ఏ మూల చూసినా మీ విధ్వంసమే. రాజకీయంగా మీకు ఇదే చివరి అవకాశం. సీఎం జగన్ పై విరుచుకుపడ్డ చంద్రబాబు అంటూ ఒక వార్త కనిపిస్తా ఉంది. సహజ వనరుల దోపిడీ స్కామ్ కోసమే స్కీమ్ విధానాలతో దేశంలోనే అత్యంత ధనిక ముఖ్యమంత్రిగా మారిన జగన్కు పేదల జీవితాల గురించి మాట్లాడే అర్హత లేదని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. ఇక జగన్ పాలనలో ఏ మూల చూసినా వైకాపా ప్రభుత్వ విధ్వంసంతో నష్టపోయిన ప్రజలే కనిపిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో సాగుతున్న అరాచక విధ్వంస పాలనపై చర్చకు సిద్ధమా అని సవాలు విసిరారు. జగన్ చెబుతున్న అసత్యాలు నిగ్గు తేల్చేందుకు తాను సిద్ధమేనని స్పష్టం చేశారు చంద్రబాబు. ఇక బూటకపు ప్రసంగాలు, తప్పుడు ప్రచారాలు కాదు, దమ్ముంటే నాతో బహిరంగ చర్చకు సిద్ధమా? ఏ అంశం మీదనైనా ఎక్కడైనా ఏ రోజైనా చర్చకు నేను సిద్ధమే. ఎవరి పాలన స్వర్ణయుగమో ఎవరి పాలన రాతి యుగమో చర్చిద్దాం. చర్చకు వచ్చే దమ్ముందా జగన్ అని ధ్వజమెత్తారు. 2019లో ప్రజలకు ఇచ్చిన ఒక్క అవకాశమే జగన్కు చివరి ఛాన్స్ కానుందని ఆదివారం ఒక ప్రకటనలో దుయ్యబెట్టారు. ఓటమి భయంతో 77 మంది ఎమ్మెల్యేలని మార్చారు. మిగిలిన వారిని 50 రోజుల్లో ప్రజలు మార్చేస్తారు. అన్ని వర్గాల్లోనూ మోసం చేసిన వ్యక్తి సామాజిక న్యాయం అంటున్నాడు. ఇది మొత్తం కూడా ప్రజల్ని మోసం చేయడం అని చెప్పేసి చంద్రబాబు అంటా ఉన్నాడు.